హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైపింగ్ తోటి బుట్ట హ్యాండ్స్ని ఎంత అందంగా డిజైన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే వీడియో పఫ్ స్లీవ్స్ని కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ని రాంగ్ సైడ్ పెట్టుకొని లైనింగ్ని రాంగ్ సైడ్ పైన పరుచుకొని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ని లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకొని ఉంటాము. నేను కటింగ్ వీడియో అయితే చూపించలేదు. ఈ ప్లేస్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా కూడా కుచ్చు అనేది పెట్టుకోవాలి. అంతా కూడా చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్ చేసుకున్న తర్వాత కింద కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఫోల్డింగ్స్ ఇటువైపు పెట్టుకున్నాము. కింద స్టిచ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ని ఇటు ఆపోజిట్ వైపుకి పెట్టుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక పైన వైపు ఈ విధంగా చివరి కుచ్చులు రెండింటిని కూడా సమానంగా పట్టుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. కింద కూడా చివరి కుచ్చులు రెండు కూడా సమానంగా పెట్టుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి ఫ్రంట్ లోతుని తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే దీని మీద ఇవి కట్ చేసేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ ఓపెన్ కాకుండా ఉండాలంటే ముందుగానే ఎక్కడైతే కట్ చేస్తామో అటు పక్క మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు పక్కలు కూడా రెండిటికి 2 హ్యాండ్స్కి ఒకటేమో ఇటు పక్క వేసుకోవాలి, సెకండ్ హ్యాండ్కి ఇటు పక్క నుంచి వేసుకోవాలి. మనం లోతు ఎంత తీస్తామో అంతవరకు హ్యాండ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మధ్యలో ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ కట్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న దారాన్ని కట్ చేసుకోవద్దు. ఈ రెండింటిని కూడా ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకొని మనం ఇటువైపు అయితే స్టిచ్ అనేది వేసుకున్నాము. ఈ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకున్నాం కదా, రెండు కట్స్ కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా పెట్టుకొని క్లాత్ అనేది కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోండి. ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకొని మనం నార్మల్ బ్లౌజ్కి ఎంత అయితే లోతు తీస్తామో అంత లోతు అనేది తీయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పైన క్లాత్ని కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పఫ్ స్లీవ్స్ కాబట్టి. అలా లోతు తీసుకున్న తర్వాత గుర్తుగా ముందు పట్టని
ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని నేను హ్యాండ్ డిజైన్ అనేది హ్యాండ్కి స్టిచ్ చేసుకొని చూపిస్తాను. దీనికి లోతు ఇటువైపు ఉంది కాబట్టి లోతున్న పార్ట్ ఇటు ముందు పక్కకు వచ్చే విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది ఉంది కదా, ఆ కట్టు ఈ షోల్డర్ మీద ఉన్న కుట్టు మీద పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా బుట్ట హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఈ విధంగా ఎండింగ్స్ని కలిపి మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ లేదా ఈ విధంగా కట్ అనేది పెట్టుకోవాలి. కట్ పెట్టుకున్న తర్వాత మనం ఈ ప్లేస్లో బార్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఈ బార్డర్ని జాయిన్ చేసుకోవాలి విత్ లైనింగ్ తోటి. లైనింగ్ కూడా మధ్యలో కట్ అనేది పెట్టుకోవాలి. లైనింగ్కి కట్ పెట్టుకోవాలి, బార్డర్కి కట్ పెట్టుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఈ హ్యాండ్కి బార్డర్ని ఎలా జాయిన్ చేసుకుంటామంటే మధ్యలో పైపింగ్ వచ్చే విధంగా సింపుల్ డిజైన్ని పెట్టుకుంటాము. ముందుగా హ్యాండ్కి ఓన్లీ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ని ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి, థ్రెడ్ ఉన్న వైపు నుంచి. ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బార్డర్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని కింద వైపు పెట్టుకొని ఇక్కడ మధ్యలో కట్ అనేది ఉంది కదా, కట్టుకు ఎదురుగా ఈ కట్టు లైనింగ్ కట్టు మధ్యలో ఉన్న కట్టు ఎదురుగా పెట్టుకోవాలి. అదేవిధంగా బార్డర్కి కూడా కట్టు ఉంటుంది, ఆ కట్టు కూడా అన్ని కట్స్ కలిసే విధంగా పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని మనం పైపింగ్ కుట్టుకున్నప్పుడు ఇటువైపు దారం అనేది పడుతుంది కదా, ఆ దారం మీదనే ఆ కుట్టు మీదనే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ మూడింటిని ఈ విధంగా సెట్ చేసుకొని ఆ కుట్టు మీదనే ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. మళ్ళీ దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి థ్రెడ్ అనేది తెలుస్తూనే ఉంటుంది, ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత డిజైన్ అనేది ఇలా వస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా లుక్ అనేది. ఇప్పుడు ఈ క్లాత్ని దీన్ని ఈ విధంగా సెట్ చేసుకొని దీనిపైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్కి కింద వైపును కూడా పైపింగ్ని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ మీ.